10 మినిట్స్‌లో రెడీ అయిపోయే పుల్ల పుల్లగా ఉండే పండు మిర్చి టమాటా పచ్చడి అండి. మొన్న మనం ఆల్రెడీ పండు మిర్చిని నిల్వ చేసుకున్నాం చింతపండు ఉప్పేసి కదా! ఇప్పుడు దాంతోనే టమాటా పచ్చడి చేయబోతున్నాం. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. టమాటాని కట్ చేసి ఉడకబెట్టాలండి. మొత్తం అది వాటర్ అంతా వచ్చేది డ్రై అయ్యేంత వరకు టమాటాని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసేయండి. దానికి తగినంత పండు మిర్చి అయితే వేసేయండి. వేసేసి మిక్సీ చేయండి. మిక్సీ చేసిన తర్వాత కొంచెం 1 టీ స్పూన్ ఆవ పొడి వేసేయండి. కొద్దిగా జీలకర్ర పొడి వేయండి. జీలకర్ర పొడి వేసి కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేయండి. కొంచెం జీలకర్ర ఆవాలు చిటపటలాడినాక ఎండుమిర్చి వేసేయండి. ఎండుమిర్చి తర్వాత అప్పుడే కచ్చపక్క దంచిన వెల్లుల్లి అయితే వేసేయండి. కొద్దిగా కరివేపాకు, లైట్‌గా పసుపు అయితే వేయండి. పసుపు వేసి ఆ పోపుని వేడి వేడి ఉన్నప్పుడు పచ్చళ్ళు వేసుకోండి. ఇలా వేడిగా వేస్తే నిలువ ఉండదండి. ఒక 3 డేస్ ఉంటుంది. నిల్వ ఉండాలంటే నూనె చల్లారినాక వేయండి. నిల్వ ఉంటుందండి ఒక 1 వీక్. నచ్చితే మాత్రం లైక్ చేయండి.